సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన మహిమాన్విత క్షేత్రమది. శ్రీరాముడే స్వయంగా ఇక్కడి లింగాన్ని ప్రతిష్ఠించడంతో శ్రీరామలింగేశ్వరుడిగా ఖ్యాతి నొందాడు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి భక్తుల కొంగు బంగారంగా నిలుస్తోంది కీసర క్షేత్రం. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం కీసర ఆలయంపై హెచ్ఎంటీవీ అందిస్తోన్న కీసర శ్రీ రామలింగేశ్వర ఆలయం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరం ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తుంటారు. ముఖ్యంగా శివరాత్రి, కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్థల పురాణం ప్రకారం రావణుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెప్తున్నాయి. కొండలు, పచ్చదనం చుట్టూ ఉన్న అందమైన లోయను ఎంచుకుని వారణాసి నుంచి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడికి చెప్పాడు శ్రీరామచంద్రుడు. హనుమంతుడు రావడానికి ఆలస్యమవటంతో శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడు. అందువల్ల ఆలయంలోని లింగాన్ని స్వయంభూలింగం అంటారు. శ్రీరాముడు ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవుడిని రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. సీతారాముల కోరికపైన పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో ప్రత్యక్షమై లింగ రూపాన్ని పొందారు. ఆ శివలింగాన్ని సీతారాములు ప్రతిష్ఠ చేశారు. కాబట్టే రామలింగేశ్వర స్వామిని స్వామికి పేరు వచ్చింది. అయితే అంతకు మునిపే హనుమంతుడిని నాయనను కాశీకి వెళ్ళి శివలింగం తీసుకురమని పంపించారు. ఆ ముహూర్త సమయానికి హనుమంతుడు రాలేకపోవడంతో శ్రీరామచంద్రుడు ఈశ్వరుని ప్రార్థించడం, వారు లింగ రూపాన్ని పొందడం జరిగింది. హనుమంతుడు వచ్చిన తర్వాత నేను శివలింగాలు తెచ్చాను అని బాధపడుతూ ఉంటే అది ఉపయోగపడలేదని, నాయన నువ్వేం బాధపడద్దు, ఈ క్షేత్రానికి నీ పేరు పెడతా అని చెప్పి కేసరిగిరి అని పేరు పెట్టారు. అయితే కొంత సమయం తర్వాత వారణాసి నుంచి 101 లింగాలతో హనుమంతుడు వచ్చాడు. తాను తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతమంతా విసిరేశాడు. ఇప్పటికీ కూడా అనేక లింగాలు ఆలయం వెలుపల అన్ని చోట్ల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హనుమంతుడి బాధని చూసిన రాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడు. లింగం ప్రతిష్ఠించిన కొండను కేసరిగిరి అని అన్నాడు. కాలక్రమేణా ఈ పదం రూపాంతరం చెందుతూ కీసరగుట్టగా మారింది. ఈ అతి పురాతనమైన ఆలయం మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఉంది. బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 వరకు ఇక్కడ జరగనున్నాయి. 8వ తేదీన మహాశివరాత్రి ఉన్న సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు భక్తులు జాతరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా పోలీస్ టీంలను సిద్ధం చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని ఆరాధించుకోవడానికి ఇక్కడికి వస్తారు. శివరాత్రి మరునాడు రథోత్సవం జరుగుతుంది చాలా వైభవంగా. అలాగే 10వ తారీఖు పుష్పయాగం, ఆ రోజు రాత్రిపూట పుష్పయాగం కార్యక్రమం జరుగుతుంది. 11వ తేదీ మహాపూర్ణాహుతితో ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అనేక మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించి అనేక విధాలుగా వాళ్ళ యొక్క కోరికలను పొందుతారు. వాళ్ళందరూ తరిస్తూ ఉంటారు. శివరాత్రి నాడు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 2 ధర్మదర్శనం క్యూ లైన్లతో పాటు వీఐపీ క్యూ లైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తులకు క్యూ లైన్లలో మంచినీటి ప్యాకెట్లను, మజ్జిగను పంపిణీ చేస్తున్నామని ఆలయ చైర్మన్ తటాకం నాగలింగ శర్మ తెలిపారు. మహాశివరాత్రి నాడు ఆ శివయ్య దర్శన భాగ్యం పొందటమే కాకుండా ఆలయ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని ఆలయ కమిటీ భక్తులను కోరుతోంది.